మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే గురువుగారు. నమస్కారం తల్లి. గురువుగారు, సాధారణంగా చాలా మంది ఇంట్లలో చక్రాలు లేదా శంఖాలు పెట్టుకుంటారు. మరి ఆ రెండు గనక ఇంట్లో ఉంటే ఏమన్నా మంచి పరిణామాలు జరుగుతాయా? పెట్టుకోవడం వల్ల లాభాలేంటి? ఇవి కూడా మనకి తల్లి 1979, 80 నుంచి మొదలైపోయింది. ఎక్కువ ఫ్యాన్సీ పెరిగింది. చక్రాలంటే మీరు అనకపోవచ్చు, కానీ లలితా పరమేశ్వరి శ్రీచక్రం ఒకటి బాగా పెట్టుకుంటున్నారు. దాని రహస్యం ఏమిటో, దాని పద్ధతి ఏమిటో గ్రంథాలు విస్తరించి చెప్పాయి, పట్టించుకోవటం లేదు. అలాగే ఇతర చక్రాలు ఉన్నాయి, మీకు తెలియదు, అప్పుడు మీరు ఇంకా జన్మించలేదు. బాలమిత్ర, చందమామ అని వస్తుండేవి, అడ్వర్టైజ్మెంట్లు ఉండేవి. గయా యూపీ అక్కడి నుంచి మీ అదృష్టాన్ని చక్రం కోసం పావలా పంపించండి అని ఉండేవి. ఓకే, అలాంటి ఇప్పటికీ ఉన్నాయి. అవన్నీ పద్ధతి కాదమ్మా. మీరు అడిగిన పద్ధతి లోపల శంఖము చక్రానుకున్న గొప్పతనం ఒకటి ఉంది. చక్రం అనగానే వేదం చెప్పింది సుదర్శనం అంది. శంఖం అనగానే పాంచజన్యం అని చెప్పింది. మిగిలిన ఉన్నాయి, కాదంటలేదు, అందరి దేవతలకి చక్రాలు ఉన్నాయి. మరి చక్రి అన్న పేరు అనగానే ఎవరు గుర్తొస్తారమ్మా? విష్ణుమూర్తే కదా. మరి వినాయకుడికి ఉంది చక్రం, శివుడి చేతిలో ఉంది, అందరిలో ఉంది. అంటే కొన్ని పేర్లు ఫలానా వాళ్ళకని గుర్తు అన్నమాట. నారాయణ అంటే ఇక ఏ సహస్రనామంలో ఎవరికి పేరు లేదు నారాయణ. ఈయన ఒక్కడికే ఉంది. ఒక ఆయన మహానుభావుడు శివుడి మీద రాసేట పుస్తకం, అన్ని పేర్లతోటి శిష్యులను ప్రింట్ చేద్దామన్నారు. ఒక్క పదం మిగిలిపోయిందిరా. అది దీనికి అడ్జస్ట్ చేశానంటే మొత్తం పదాలు పోతాయి. ఏమిటంటే నారాయణ అన్నారు అప్పయ్య దీక్షితుల వారిని 700 సంవత్సరాల కిందట. అందుకనే నారాయణ శబ్దం మీదే పుస్తకం రాశారు, నత్వచంద్రిక అని. అలాగా చక్రములన్నవి పద్ధతి కాదు. చక్రం అంటే సుదర్శనము. లేదు, సూర్యుని ఆకృతిలో ఉండేవి ఇతర ఉన్నాయి, లేపోలేదు. ఇవి పెట్టుకుంటే నియమాలు ఉన్నాయి లేదా చూసుకోండి మీరు. కొన్ని పాలల్లోనే ఉంచాలి, కొన్ని నీటిలో ఉంచాలి, కొన్ని నవధాన్యాల్లో ఉంచాలి, కొన్నిటికి రోజు అభిషేకం చేసుకోవాలి. ఆ తీర్థం ఇష్టంతో పడేయకూడదు. చక్రం ఉన్న గది లోపలికి నా తోచినట్టుగా పెడతాను, ఇళ్లలో అన్నీ కలిపేసుకుంటున్నారు. లేదమ్మా, తప్పు లేదు. చక్రము శంఖం ఉంటే మంచిదే. శంఖం ఏమిటంటే మనకి విష్ణుమూర్తికి సంబంధించింది. అక్కడ వేదం చెప్పిన వాక్యమే మీకు చెప్తాను. యహ శంఖ స్వయం విష్ణు లక్ష్మీరూపో వ్యవస్థిత. ఆ శంఖము సాక్షాత్తుగా లక్ష్మీ స్వరూపము. అది మళ్ళీ దక్షిణావర్తమా ఉత్తరావర్తమా, చిల్లుండాలా చిల్లుండకూడదా, ఈ తర్వాత వచ్చాయి ఇవన్నీ కూడాను. అవి లక్ష్మీ స్వరూప్ వ్యవస్థిత. దుగ్ధ సింధు సముత్పన్న, పాలకడల్లోంచి పుట్టిందది. మేఘఘోషస్తు స్మృత. ఇది మహానారాయణ ఉపనిషత్తులో. అది ఒకప్పుడు పిల్లలు గోదావరి ఒడ్డుకి కాలువల ఒడ్డుకి వెళితే గవ్వలు ఏరుకు తెచ్చుకునేవారు. శంఖాలు శంఖాలు. వాళ్ళు ఏం చేశారు? దేవుడి గుళ్ళో పెట్టలేదు, వాళ్ళ పుస్తకాల్లో పెట్టుకునేవారు. మంచి తెలివితేటలు వచ్చేవి. అలాగే ఆటలు ఆడేవారు ఆడవాళ్ళు, శంఖాలతో ఆడుకో. అవి అంత గొప్ప పవిత్రమైనవి. దానికోసం ఆఖరికి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చేత కూడా గవ్వలాట ఆడించేవారు 5 రోజుల పెళ్ళిళ్ళలోనూ. ఇది పవిత్రత అన్నమాట. అంచేత శంఖం అన్నది గౌరవనీయమే, అట్టే పెట్టుకోవచ్చు. జాగ్రత్తగా పూజ చేసుకోండి. పూజ అనగానే పెద్ద హడావిడేం లేదమ్మా. పసుపు కుంకుమ గంధం వెయ్యండి. శంఖం మీద మీకు చేతనైతే ఆ శ్లోకం ఏమన్నా ఉంటే చదువుకుంటూ ఒక 3 ప్రదక్షిణలు చేయండి. లేదు దండం పెట్టి ఊరుకోండి. లేదని మేము ఊరు వెళ్ళామనుకోండి, పూజ ఎలాగండి? అందుకనే పెద్దలు చెప్పారు, మీరు ఊరు వెళ్ళేటప్పుడు ఈ పూజ ఎవరికైనా అప్పచెప్పండి. చెప్పలేము. నవధాన్యాలు పట్టుకొచ్చి ఓ 100 గ్రాములు ఎంత అంతా జల్లేసి వెళ్ళండి. ఈ శంఖం చక్రము కూడా అదే పద్ధతి. సుదర్శన చక్రం గురించి చాలా అద్భుతంగా హరివంశము ఇలాంటి వాటిలో చెప్తారు. సూర్యుడి కాంతి విపరీతంగా ఉందిట. బ్రహ్మదేవుడు ఆలోచించాడు, ఈ కాంతిని తగ్గించడం ఎలాగా అని చెప్పి. ఈ లోపల పాపం వాళ్ళ నాన్నగారికి ఏదో ఆయుధం అవసరమైంది. వాళ్ళ నాన్నగారి విష్ణుమూర్తి. అందుకని విశ్వకర్మని పిలిస్తే ఆయుధం చేయాలి అన్నాడు. సూర్యుడి కాంతి ఉంది కదండి, దానికి కొంచెం ట్రిమ్మింగ్ చేసామనుకోండి, ఆ ట్రిమ్ చేయగా అంటే ఇంగ్లీష్ పదాలు ఎందుకు పడుతుంటేనమ్మా,
ఈ మధ్య చూసేవాళ్ళు చాలామంది ఇంగ్లీష్ ఏమిటో అలా తెలియజెప్తున్నారండి, మాకు అర్థం కావట్లేదు అంటున్నారు కొంతమంది. ఫోన్లు చేసి మళ్ళీ అంటున్నారు పాపం. అందుకని మధ్యలో ఇంగ్లీష్ పదాలు వాడుతున్నాను, నాకు అలవాటు లేదు ఇంగ్లీష్ పదాలు వాడడం అని చేత దాన్ని జాగ్రత్తగా కత్తిరించి వాటిని ఆ కాంతినంతా బాగా మలిచి 2 వస్తువులు చేసేట. ఒకటి త్రిశూలము పరమశివుల వారికి, ఈయనకి చక్రము. అందుకని అంచేత చక్రం అన్నది స్ఫురత్సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే. ఇది సాక్షాత్తుగా శంకరాచార్యుల వారు చెప్పిన స్తోత్రము. అంచేత చక్రం అట్టే పెట్టుకోవచ్చు, తప్పు లేదు. ఈ మధ్య వాస్తు వముడు చక్రం వేయించుకోండి, ఆ చక్రం తయారు చేసేవాడు కానీ వాస్తు సరిగ్గా వచ్చా, వాడు సిగరెట్ కాల్చుకుంటూ చక్రం తయారుస్తాడు. లేదమ్మా, చక్రములు ఉన్నాయి లేదని కాదు, ఇది కాస్త శాస్త్రం తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి, ఉపయోగమే. చక్రం అన్న దేనికి తాబేలుకి సంకేతము. అది అలా జత తాబేలు మనస్సుతోటి రక్షిస్తుంది పిల్లల్ని, పాలివ్వదు. ఆ కెరటం తాకిడికి పిల్లలు అటు పోయాయి, తాబేలు ఇక్కడ పోయి ఇలా కళ్ళు మూసుకుంటుంది అంతే. చేపలు చూపుతోటి రక్షిస్తాయి, పందులు వాసన చూసి. అందుకనే పరమాత్మ 3 అవతారాలు ఎత్తాడు, మత్స్య అవతారం, కూర్మ అవతారం. దీనికోసం ఆయన పని లేదా, మనకి నేర్పడం కోసం వచ్చాడు. అలాగే చక్రం కూడా అలాంటిది. ఈ చక్రం అవసరమైతే ఉంటుంది, లేకపోతే వెనక్కి వస్తుంది. ఇంకొక్కటే బిట్టి చెప్పి ఆపుతానమ్మా. కృష్ణుడి దగ్గర ఒక రాక్షసుడు గొల్లవాడి వేషంలో వచ్చి నేను నీకు స్నేహితుడిని అన్నాడు. బాగానే ఉంది. వాడు మీకు తెలుసు గొల్లవాడు కాతనం, ఇతని పేరు సుమాలి అని పేరు, ఇతని పేరు అన్నాడు. కృష్ణ అన్నీ నేర్పా కానీ చక్రం వేయడం నేర్పలేదు అన్నట్టు పాపం. అంటే కృష్ణ అన్నాడు, చక్రం వేయడం నేర్పుతాను, అది మళ్ళీ వెనక్కి వస్తుంది, పట్టుకోవడం చేత కావాలరా నాయన, నీకు చేత కాదన్నాడు. నేను చూసుకున్నాను, ఇచ్చాడు, చక్రం వేశాడు, కృష్ణుని మీదే వేశాడు పని కట్టుకుని. అది బూమిరాంగ్ అంటారు కదా, వెనక్కి వచ్చింది, వాడు తలకాయ తీసేసింది. అది చక్రం గొప్పతనం. అది అంటే చక్రం అన్నది సక్రమంగా వినియోగిద్దాము, వాడుకుందాము, దోషమేం లేదు. చక్రం కానీ శంఖం కానీ ఏమన్నా యంత్రాలు కానీ పెట్టుకుంటే దయచేసి గుర్తు పెట్టుకోండి, నియమాలు పాటించండి, శుచి శుభ్రత పాటించండి. ఇతరములైన అయోగ్యములైన అపవిత్రములైన ఉన్నట్టయితే ఇంటిలో కలుపుకోకండి. ఇట్ ఇస్ న్యాచురల్ బయలాజికల్ ఫినామినన్, వై ఆర్ యు అన్నారు ఒకళ్ళు బాబు, నన్ను తిట్టారు పట్టుకుని ఇంగ్లీష్లోని. లేదమ్మా, వీటి పవిత్రత, వాడి కరెంటు బిల్లు కట్టేది మీరే, ప్లగ్లో వెళితే షాక్ కొట్టక మానుతుందా? ఇవి కూడా ఇంతే. ఉపయోగించుకోండి, సక్రమంగా ఉపయోగించుకోండి, క్షేమం కలుగుతుంది. మరి చక్రము శంఖము ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది అనే దాని గురించి మాకు చాలా క్లారిటీగా చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు. చూసారు కదా ఈ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.